ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరంతా కూడా దేవుని మాట పట్టుకొని మీ దినమును ప్రారంభిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయం లేవగానే మీకు ఎంతో ప్రాముఖ్యమైన పనులు ఉండొచ్చు. ఎంతో విలువైన వ్యక్తులను కలుసుకోవడానికి మీరు ఒకవేళ వెళ్తూ ఉండొచ్చు. అయితే వాటన్నిటికంటే నీవే నాకు విలువైన వాడవయ్యా. ఎందుకంటే వారెవ్వరూ కూడా నా కొరకు ప్రాణదానం చేయలేరు కూడా. అందుకే అంతకంటే విలువైన గొప్పవాడవైన నిన్ను కలుసుకోవడానికి ఈ ఉదయాన్నే వచ్చాను తండ్రి అని మీ అంతరంగము నుండి కూడా దేవునిపై కృతజ్ఞత కలిగి ఎవ్వరిని కలుసుకొనక ముందు, ఎవ్వరితో మాట్లాడకముందు, ఎక్కడికి వెళ్ళకముందు దేవుని కలుసుకోండి. దేవునితో మాట్లాడండి. ఆయన మాట తీసుకోండి. ఆయన చిత్తానుసారంగా మీ దినమును ప్రారంభించండి. మీ చేయి పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తాడు. అద్భుతకరమైన జయమును మీరు పొందుకుంటారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన మీద ఆధారపడకండి, ఎవరి మీద ఆధారపడకండి. డైరెక్ట్గా దేవునితో మాట్లాడండి. ఆయనపై ఆధారపడండి. ఆయనే దిగివచ్చి మీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని ఆయన సాల్వ్ చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న బలమైన వాగ్దానాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆమేన్. మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రాణ భయముతో, మరణ భయముతో, నేను చివరి దినాలకు వచ్చేసానేమో, నా జీవితం మీకు అంతమైపోబోతుందేమో, ఈ భయంకరమైన సమస్యలను బట్టి నేను ఇక బ్రతకలేనేమో, మరణమేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఇప్పటికైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు మరణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భారాన్ని మోయడానికి, మీ వ్యాధిని మోయడానికి, మీ శాపాన్ని మోయడానికి నా ప్రియమైన కుమారుని మీ కొరకు పంపించాను. ఆయన మీ కొరకు సిలువ వేయబడ్డారు. తన రక్తమంతా మీ కొరకు దారిపోశారు. మీకు బదులుగా ఆయన గాయపడ్డారు. కాబట్టి ఇక మీరు భయపడకండి. మరణం తప్పించుట నా వశంలో ఉంది. మీకు ఏ హాని కలగదు. మీ ఎదుట ఉన్న భయంకర పరిస్థితుల్లో మీకు ఎంత మాత్రం హాని కలగదు. మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతానని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు భక్తుడు తనతో ఆ ఓడలో ఉన్న వారందరికీ తెలియజేస్తున్నాడు. వారందరినీ బ్రతిమాలుతున్నాడు. ఎటువంటి స్థితిలో అంటే వారంతా ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. సూర్యుడు కనబడడం లేదు, చంద్రుడు కనబడడం లేదు. భయంకరమైన వర్షము, గాలి, తుఫానుతో ఆ ఓడ మునిగిపోతూ ఉంది. వారిని రక్షించుకోవడానికి, ఓడను తేలిక చేయడానికి ఓడలో ఉన్నవన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు. అయినప్పటికీ ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రయత్నాలన్నీ అయిపోయాయి, కానీ ఏమాత్రం కూడా లాభం లేదు అని ఓడలో ఉన్న వారందరూ కూడా భయంకరంగా భయపడుతూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని మరణానికి సిద్ధమైపోయి మరణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో పౌలు మాత్రం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మేము మరణిస్తున్నామా? మా భవిష్యత్తు ఏంటయ్యా, నాకు తెలియచేయండి అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ఒక రాత్రి వేళ దేవుని దూత పౌలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మీలో ఎవరి ప్రాణమునకు హాని లేదు అని. ఆ మాట తీసుకొని వాళ్ళందరి దగ్గరికి వచ్చాడు. మీరు భయపడకండి, దేవుడు నాతో మాట్లాడాడు. మీలో ఎవరి ప్రాణమునకు కూడా హాని కలగదు, ధైర్యం తెచ్చుకోండి అని వారందరికీ కూడా రొట్టెలు పంచాడు. ఇన్ని రోజుల నుండి ఆహారం లేదు కదా, మనం మరణించట్లేదు, దేవుడు బ్రతికిస్తున్నాడు. కాబట్టి ఈ రొట్టెని తీసుకోండి, తినండి, సంతోషంగా ఉండండి అని
ఓడ పగిలిపోతూ ఉన్న సమయంలో పౌలు వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇంత ధైర్యము పౌలుకి ఎలా వచ్చింది? ఇంత ధైర్యంగా పౌలు ఎలా చెప్తున్నాడంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. ప్రాణ భయము తను వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించాడు. అందరూ ఏడుస్తూ ఉంటే పౌలు మాత్రం దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ సహవాసంతో గొప్ప ధైర్యం కలిగింది. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడాడు. దేవుడు తన దూతను పంపించాడు. వెంటనే ధైర్యం కలిగింది. పౌలుకు వెనుక బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోవచ్చు. ఆ మరణకరమైన పరిస్థితుల్లో పౌలుకు ఏ ఆధారము లేదు. తన వెనుక తను రక్షించేవారు ఎవరూ లేరు. ఆ మహాసముద్రం మధ్యలో ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. అటువంటి నిస్సహాయ స్థితిలో సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అద్భుతకరంగా పౌలును బట్టి వారందరి ప్రాణాలను కూడా కాపాడాడు. అవును, ఒక్కరి ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఒక్కరి ప్రార్థన వారి చుట్టూన్న వారిని రక్షిస్తుంది. ఒక్కరి ప్రార్థన ఆపదలో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటుండే మీరు ఒకవేళ ఆపదలో ఉన్నారేమో, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, మరణకరమైన వ్యాధితో ఉన్నారేమో, నీవు కానీ నీ కుటుంబంలో ఎవరైనా ఇక మరణమే అన్నట్టుగా మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారేమో, అయితే భయపడకండి. ఇప్పటికైనా నువ్వు ధైర్యం తెచ్చుకోండి. మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. దేవుని ఆశ్రయించిన వారు ఎవ్వరికీ కూడా హాని లేదు. ఆయనను ఆశ్రయించిన వారు హానికరమైన పరిస్థితుల్లో ఉంటే, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే వారిని చేపట్టి సేఫ్ జోన్లోకి నడిపిస్తాడు. కాబట్టి నాకు వచ్చిన వ్యాధి ఎంతో భయంకరమైంది, మరణకరమైంది అని భయపడకండి. నాకున్న ఈ కష్టాలు ఎంతో భయంకరమైనవి, నేను బ్రతకలేకపోతున్నానని అనుకోవద్దు. నా ఎదుటున్న ఈ ఆర్థిక సమస్యలు నాకంటే బలమైనవి, నేను వాటిని జయించలేను, వాటిని దాటలేనని అనుకోవద్దు. సాతాను అవన్నీ కూడా నీకన్నా బలమైనవని నీకు చెప్తూ ఉండొచ్చు. అయితే నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు బలహీనుడివే కావచ్చు. నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు దాటలేని పరిస్థితిలో ఉండొచ్చు. నీ ప్రయత్నాల ద్వారా నువ్వు బ్రతకలేవు, రోగం నుండి బయటపడలేవు. కానీ నీ వెనుక ఉన్నది ఎవరో ఒక్కసారి చూడు. నీవు ఆశ్రయిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి చూడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చారాయన. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీవే మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, ఏ హానికరమైన పరిస్థితిలో ఉన్నా భయపడక ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని, ఇప్పటికైనా దేవునిపై ఆధారపడి, ఇప్పటికైనా ప్రార్థించడం ప్రారంభించు. నీ ప్రార్థన నీ కుటుంబం అంతటినీ రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని, నీ పరిస్థితులన్నింటినీ కూడా విడిపిస్తుంది. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండండి. మీలో ఎవ్వని ప్రాణమునకు హాని కలగదు. కాబట్టి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. ఎంతమంది ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో, ఎంతమంది హాని కలుగుతుందని భయపడుతున్నారో, ఎంతమంది నేనేమవుతున్నో, నా కుటుంబం ఎలా ఉంటుందని భయపడుతున్నారో, ఇక అంతమైపోతామేమో అని ఎంతమంది భయపడుతున్నారో, అందరితోటి ఈరోజు మాట్లాడారయ్యా. నిన్ను ఆశ్రయించడానికి వారికి శక్తినివ్వండి. నిన్ను ఆశ్రయించిన పౌలు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలుతో పాటు అక్కడున్న వారందరినీ కూడా మీరు రక్షించారు. మరణకరమైన పరిస్థితులు వచ్చేసాయి, వాడ పగిలిపోయింది, అందరూ భయంకరమైన సముద్రంలో అలల్లో మునిగిపోయారు. కానీ ఒక్కరి ప్రాణం కూడా నశించిపోకుండా మీరందరినీ బ్రతికించారు నీవిచ్చిన మాట ప్రకారం. ఈరోజు కూడా అదే మాట మీరు సెలవిస్తున్నారు. ఎవరైతే ఇటువంటి మరణకరమైన వేదనతో ఉన్నారో, మరణ భయముతో ఉన్నారో, హానిని గురించి భయపడుతూ ఉన్నారో, నేను భయంకరమైన పాపాత్మురాలను కాబట్టి నాకు మరణమే, పాపం వల్ల వచ్చి జీతము మరణమే అని ఎంతమంది భయపడుతూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవయ్యా. ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వారు ఎవరిని కూడా మీరు త్రోసివేయరు. వారు ఏ వ్యాధితో ఉన్నా, ఏ మరణశయ్యపై ఉన్నా, ఏ పాపరోగంతో ఉన్నా, అందరూ అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నా మీరు మాత్రం అసహించుకోరయ్యా. మీరు మాత్రం త్రోసివేయరు తండ్రి. ఈరోజు నీ దగ్గరకు వస్తున్న వారందరినీ కూడా మీరు రక్షిస్తున్నారు నమ్ముతున్నాను. వారిని మరణశయ్యపై నుండి విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. మరణకరమైన పరిస్థితులన్నింటిని కూడా మీరు విడిపించి జీవముతో మీరు నింపుతున్నందుకు వందనాలు. హానికరమైన ప్రతి పరిస్థితిని మార్చివేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా
మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారో అందరి కొరకు మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో వారిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి శోధనను గద్దిస్తూ ఉన్నాను యేసు నామములో. ప్రతి మరణకరమైన పరిస్థితిని యేసు నామములో తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి కన్నీటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి బాధ నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి కష్టం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వ్యాపారంలో తోడుగా ఉండండి, వ్యవసాయంలో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, చేతి పనుల్లో తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ మంచి రిజల్ట్స్ దయచేయండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరికీ అద్భుతకరమైన రిజల్ట్స్ మీరు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచి ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన వాగ్దానం దేవుడు మీకు అనుగ్రహించారు. ఇక దేనిని గురించి భయపడకండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యం తెచ్చుకోండి. ఏ హాని కూడా మీకు కలగదు. హానికరములైన ప్రతి పరిస్థితిని మీకు మేలుకరంగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ అనేక మందికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముల్లో మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.